కమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. మీ మదర్ ఎలా చనిపోయారు? మా మదర్ ఎలా చనిపోయింది అనేది ఒక లాంగ్ వీడియో కూడా ఉంది. మొత్తం ప్రొఫైల్లో మీరు ఎంతసేపు షార్ట్స్ చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ ఉన్నాయి హెల్త్వి ఇట్లాంటివన్నీ కూడా చూడండి ఒకసారి. సో తనకి 4 పిల్లలు అండ్ థైరాయిడ్ ఉంది ఫస్ట్ నుంచి కూడా, డయాబెటీస్ ఉంది, సెల్ఫ్ కేర్ లేదు, ఏ టైంకి పడితే ఆ టైంకి తింటుంది, ఒక్కోసారి తినదు. అండ్ అసలు అసలు ఫుడ్ హ్యాబిట్స్, మనం ప్రతిదీ ఏదేదో అడిక్షన్ అంటాం కానీ తిండే అసలైన అడిక్షన్. ఒక టైంకి తినకపోవడం, అతిగా తినడం, లేట్ నైట్ పని చేస్తూనే ఉంటుంది, నైట్ పడుకునేంత వరకు కూడా లాస్ట్ వరకు కూడా పని చేస్తూనే ఉంటుంది. మనుషులంటే వాళ్ళ మాలైన ప్రేమ, పిల్లలంటే ఇంకా ప్రాణం మేమంటే. సో తను ఎప్పుడూ ఒక్కసారి కూడా పట్టించుకోదు. హాస్పిటల్కి చూపించమంటుంది, చూపిస్తేనేమో మెడిసిన్స్ వాడదు సరిగ్గా, మర్చిపోయినా అంటుంది. మాకు సంబంధించింది మాత్రం అని చేస్తుంది మా అమ్మ. సో ఏమో చాలా రోజుల తర్వాత ఫోటో, ఈ 2 రోజుల నుంచి బయట కనిపిస్తుంది. నేను ఫోటో కూడా పెట్టుకోను మామూలుగా, లోపల పెట్టేస్తా. సో తిన్నది వచ్చేసి ఆల్రెడీ 2 సార్లు డెత్ వరకు వెళ్ళింది. వెళ్తే తీసుకెళ్ళిపోండి ఇంకా ఆవిడది అయిపోయింది అంటే, స్విమ్స్లో ఒకసారి, తిరుపతిలో ఒకసారి, హాస్పిటల్లో. డెత్ అయితే నేను ఇక్కడే ఉండి తీసుకోబోతా, శవాన్ని తీసుకోబోతా, ఇక్కడే ఉంచండి అని నేను బలవంతంగా అక్కడ ట్రీట్మెంట్ చేసి తీపించుకెళ్ళా. 2 సార్లు కాపాడుకున్నా. ఆవిడ హెల్త్ పరంగా అన్నీ కేరింగ్ ఉండేదాన్ని. ఎట్లా అంటే మదర్ కాదు నాకు బిడ్డ. కాకపోతే 3rd టైం ఎట్లా అంటే గ్యాస్ట్రైటిస్ అనుకున్నాం. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ 3 రోజులు నిద్ర లేదు, ఏం లేదు, ఆవిడకి కళ్ళు తెరుచుకొనే ఉన్నట్లుంది. సడన్గా స్ట్రోక్ వచ్చేసింది. అక్కడ ట్విస్ట్ ఏంటి తెలుసా, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆవిడకి మిడ్నైట్ స్ట్రోక్ వచ్చినాక ఆ రోజు కూడా నొప్పి వస్తుంటే కూడా బాత్రూమ్ క్లీన్ చేసుకునేసి ఆవిడ బట్టలు అక్కడ టబ్లో వేసి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది ఆవిడ తెలుసా. డాక్టర్ అన్నారట ప్రాణం అక్కడే పోయింది, బలవంతంగా లాక్కొచ్చింది ఇక్కడ వరకు, హాస్పిటల్ వరకు ఆవిడని. మాస్క్ పెట్టుకొని నన్ను బతికించండి అని ఆక్సిజన్ మాస్క్ అక్కడ పెట్టుకొని అడిగింది ఆవిడ. మనం ఇప్పుడు ఉన్న శరీరానికి నెగ్లిజెన్స్, లాస్ట్ ఆయుష్ కోసం అల్లాడింది, బిడ్డ పెళ్లి చేయాలని. నెల ముందు నా దగ్గర ప్రామిస్ తీసుకుంది, నువ్వు అమ్మ మనసు, నువ్వే అన్ని రెస్పాన్సిబిలిటీస్ చేయాలని. హ్యాపీ నేను చేయనన్నా, నాకేం తెలుసు ఇవన్నీ. నన్ను మార్చేసింది, చనిపోయినాక మార్చింది. అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నా తర్వాత, కానీ ఆ తర్వాతే ఫిక్స్ అయినా ప్రతి అమ్మ జాగ్రత్త తీసుకొని తీరాలి. మీరు బతకడం అవసరం, మీరు బతికన్నా ఉండండి, బిడ్డలం సంతోషంగా ఉంటుంది. మీరు మారాలి, అమ్మ మారాలి.